జరుగుతుందో మీరు కూడా ఆలోచన చేయాలి దయచేసి. నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం. సో ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేవలం రేవంత్ రెడ్డినే చూసాం. ఇప్పుడు మనం కొత్త ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకునే అవకాశం రాబోతున్నది త్వరలోనే. సో తెలంగాణలో మరో ముఖ్యమంత్రి అనే ఆలోచనలు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఈ స్టోరీ చూస్తే నిజమేమో అనిపించే ఒక ఆలోచన కూడా ఉంది. ఒకసారి చూడండి. మూటల మోతలో వాటల కొట్లాట, ముఖ్య నేత పదవికి ఎసరు పెట్టిన నెంబర్ 2 సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన లాబింగ్, కాంగ్రెస్లో 600 కోట్ల కాంట్రాక్ట్ల కలకలం, ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక, కుదిరితే ముఖ్యపీఠం లేకపోతే మున్సిపల్ శాఖ, కాంగ్రెస్ అధిష్టానం వద్ద నెంబర్ 2 లాబింగ్, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ముఖ్య నేత అవాక్, అదును చూసి మంత్రిపై దెబ్బకొచ్చిన వైనం, ఆయన కంపెనీపై సిబిసిఐడికి విచారణకు ఆదేశాలు, దర్యాప్తుకు లెక్క చేయకుండా తల ఎగరేస్తున్న మంత్రి, దేక్లేంగే అనే సంకేతాలు పంపి కేరళకు ప్రయాణం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్ర మంత్రివర్గంలో వాటాల పంచాయతీ నడుస్తున్నదా? ఢిల్లీకి పంపే మూటల విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలని మంత్రులు కొట్లాడుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరున్న మంత్రి ఏకంగా ముఖ్యనేత పీఠానికి ఎసరు పెట్టారా? అది కుదరకపోతే కీలకమైన మున్సిపల్ శాఖను చేజెక్కించుకోవాలని ఎత్తుగడ వేస్తారా? ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారా? ఢిల్లీలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఓ నేత ద్వారా అగ్రనేతను కలిసి ఆఫర్ ఇచ్చారా? దీంతో తనకు తప్ప ఎవరికి హైకమాండ్తో సంబంధాలు ఉండకూడదని ముఖ్యనేత కట్టడి చేస్తున్నారా? దీన్ని మంత్రులు ధిక్కరిస్తున్నారా? అసెంబ్లీ వేదిక బీఆర్ఎస్ బయటపెట్టిన అక్రమాల వ్యాపారాన్ని సదరు మంత్రి టార్గెట్ చేసినందుకు ముఖ్యనేత వాడుకున్నారా? ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఇదే. వీటికి కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్ట్ కంపెనీకి ప్రభుత్వం ఇటీవల 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటా పని అప్పగించింది. అయితే ఆ ముఖ్యనేత కాంట్రాక్టు అత్యంత సన్నిహితుడు అని చెప్తున్నారు. అయితే ఆ కాంట్రాక్టు కుటుంబానికి అదే జిల్లాకు చెందిన నెంబర్ 2 మంత్రికి మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వైరం కొనసాగుతుంది. దీంతో తనకు రాజకీయ ప్రత్యర్థులైన వారిని ముఖ్యనేత పెంచి పోషిస్తున్నారని సదరు మంత్రి అనుమానిస్తున్నారని కూడా సమాచారం. అయితే ముఖ్యనేతకు కలవరం, ఎందుకంటే ఢిల్లీలో అప్పటికే తాను నిర్మించుకున్న నెట్వర్క్ సాయంతో సదరు మంత్రి హైకమాండ్ వర్గాలను కలిసినట్లుగా సమాచారం. కాంట్రాక్ట్ పనులు అప్పగించడంలో హైకమాండ్లోని ఒక కీలక వ్యక్తి పాత్ర లేదని నిర్ధారించుకున్నారట. ఈ విషయాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్తూ తన రాజకీయ ప్రత్యర్థికి ఎలాంటి సాయం చేయొద్దని స్పష్టం చేసినట్టుగా తెలిసింది. దీంతో కథ ముగిసినట్టేనని అనుకున్నారు. కానీ అసలు కథ అక్కడి నుంచే మొదలైంది. తనను కాదని నేరుగా హైకమాండ్తోనే సదరు మంత్రి సంబంధాలు పెట్టుకోవడం, వారితో మాట్లాడడం వంటి ముఖ్యనేత జీర్ణించుకోలేకపోయారని సమాచారం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పీఠం విషయంలో తన నీడను కూడా నమ్మని ముఖ్యనేత, సామాజికంగా ఆర్థికంగా బలవంతుడైన ఓ మంత్రి ఢిల్లీలో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం, తాను చేస్తున్న పని, చెప్తున్న మాటలలో వాస్తవాన్ని నిర్ధారించుకునే స్థాయికి ఎదగడంపై ఆందోళన చెందినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచే సదరు మంత్రిపై ముఖ్యనేతపై కన్నేసి ఉంచినట్లుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సదరు మంత్రికి ఢిల్లీలో ఉన్న సంబంధాలు వివరాలు గడిచిన 6 నెలల కాలంలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలపై సమగ్రంగా అంతర్గత నివేదిక కావాలని ఇంటెలిజెన్స్ చీఫ్ను ఆదేశించినట్లుగా సమాచారం. అయితే ఢిల్లీ లింకుల వెనుక అసలు కథ, సదరు మంత్రి ఢిల్లీతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయనే కోణంలో ముఖ్యనేత వర్గం ఆరా తీసిందని సమాచారం. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు కూడా బయటపడ్డాయని కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 6-7 నెలల కిందట బీసీలకు 42% కోట కోసం కొట్లాడుతున్న సమయంలో న్యాయవాదులతో మాట్లాడి ఆసరాతో కొందరు మంత్రులను తీసుకుని ముఖ్యనేత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ముఖ్యనేత బృందం బీసీ మంత్రులను న్యాయవాదుల వద్దకు పంపించిందని, వారు మాత్రం బీహార్ ఎన్నికలకు నిధుల సమీకరణ బాధ్యతను, జాతీయ వ్యవహారాలు చూసే నేతలను కలిసినట్లుగా సమాచారం. ఆ బృందంలో సదరు మంత్రి కూడా కీలకంగా ఉన్నారని, చర్చల సమయంలో బీహార్కు నిధులు సమీకరించే బాధ్యతను సదరు మంత్రి చూస్తున్నాడని అధిష్టానానికి పరిచయం చేసినట్లుగా పరిచయం జరుగుతుంది. సో ముఖ్యం పీఠం లేదా పురపాలకకు సంబంధించిన అంశానికి సంబంధించి జరుగుతుంది. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంది అంటే, మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇది అందరికీ తెలుసు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచాయతీ సింపుల్గా ముఖ్యమంత్రి పీఠానికి మనోడు ఎసరు పెట్టిండు. ఎసరు పెట్టడంతో పాటు అంతటితో ఊకున్నారా? ముఖ్యమంత్రి పీఠం అన్నా కావాలి, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి అన్నా కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారా సస్తారా? ఎందుకంటే ఇక్కడ ఈయనకున్న నెట్వర్క్ను పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆసరా చేసుకుని ఢిల్లీకి సంబంధించిన కీలక నేతలందరినీ వరుసబెట్టి కలవడంతో పాటుగా ముఖ్యమంత్రిని ఇక తెలంగాణలో రాజకీయంగా అస్థిరపరచడమే కాకుండా ఆయనను ఇక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకురాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీకి వెళ్ళడంతో పాటు పలువురిని కీలకమైన వ్యక్తులను కలవడం,
వాళ్లకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు సంబంధించిన నిధుల సమీకరణ బాధ్యత కూడా పొంగులేటి చూడడం, దాంతోపాటు ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి పీఠాన్ని నాకు ఇవ్వండి, మీకు కావాల్సిన నిధుల సమీకరణ నేను చేస్తా అని వాళ్ళకు ప్రామిస్ చేయడం, దాంతోపాటు అది రాని ఎడల మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రి పదవన్న ఈర్రి, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పదవాన్ని ఇవ్వర్రి. రేవంత్ రెడ్డి వల్ల ఏమైతే లేదు, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆయన పల్సన్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు, నన్ను పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పదవన్నా లేదా మున్సిపల్ శాఖ మంత్రి పదవన్నా ఇవ్వండి, ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకొక వైపు మీకు కావాల్సిన నిధులు 10 రూపాయలు కావాలంటే 50 రూపాయలు ఇచ్చే స్తోమత నా దగ్గర ఉంది, ఖచ్చితంగా కూడా నేను అలాంటి సాయం చేయగలను, నన్ను నమ్మండి అంటూ కూడా కీలకమైన ఢిల్లీలో ఉన్న కీలకమైన నేతలందరినీ కూడా కలుస్తూ పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖకి ఎసరు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదే విషయానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్కు సంబంధించి అంటే సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈ 6 నెలలలో ఎన్నిసార్లు ఢిల్లీ వేయండు, ఎవరెవరిని కలిసిండు, ఎక్కడెక్కడ ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి, ఆ లాబింగ్ ఏంటి, ఎన్ని పైసలు తీసుకెళ్ళిళ్ళు, అందులో ఎంత కమాయించిర్రు, ఎంత అప్పజెప్పిర్రు, రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనకేమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది పూర్తి స్థాయిలో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటుగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి భారీగా కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంది, గత ఏడాది అక్టోబర్లో బెంగళూరు మీదుగా ఢిల్లీకి వెళ్ళిన నెంబర్ 2 మంత్రి 2 రోజులు అక్కడే ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఆ పార్టీలో ఆర్థిక వ్యవహారాలు చూసే జాతీయ నేతను కలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇప్పించాలని ప్రతిపాదించినట్లుగా సమాచారం. అదే సమయంలో ముఖ్య నేతను అధిష్టానం దూరం పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడ ఏం చేసిండు ఆ జాతీయ నేత, MADU శాఖ ఎందుకు ఆ ముఖ్య పదవే అడుగు అని సలహా ఇచ్చిండు. అంటే ఈ ఏంది మున్సిపల్ శాఖ నీకెందుకయ్యా, ఏకంగా ముఖ్యమంత్రి పదవే అని సలహా ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అగ్రనేత వద్దకు తీసుకొని పోయినట్లుగా సమాచారం. దాదాపు 45 నిమిషాలకు పైగా జరిగిన కీలకమైన సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని బీహార్ ఎన్నికల వరకు పార్టీకి తాను చేసిన సహాయ సహకారాన్ని సదరు మంత్రి వివరించారట. అయితే కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్నందుకు తన మీద బీజేపీ కక్షగట్టిందని, ఈడీ దాడులు చేయించిందని అగ్రనేతకు విన్నవించారట. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వాన్ని కలుపుకొని పోతానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. పొరుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకత్వానికి తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అక్కడ కూడా కాంగ్రెస్ను అధికారంలోకి రావడానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ అవసరాలు తనకు తెలుసని, వాటిని తాను సర్దుబాటు చేయగలనని, ఆ మేరకు తనకు నెట్వర్క్ ఉందని, ఇప్పటిదాకా చేసింది కూడా తననేనని అగ్రనేతకు ఆయన సవివరంగా కూడా వివరించి చెప్పినట్లుగా తెలుస్తుంది. అగ్రనేతతో పాటు అపాయింట్మెంట్ ఇప్పించిన కీలక నాయకుడు కూడా ఇతని వల్లే పార్టీకి ఎక్కువగా ఉపయోగం ఉందని వంతపాడట. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అగ్రనేత నెంబర్ 2 మంత్రికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా 30 నియోజకవర్గాల బాధ్యత అప్పగించినట్టుగా సమాచారం. ముఖ్య పీఠం విషయంలో నిర్ణయం తీసుకునే సమయం ఇంకా రాలేదని, సమయం వచ్చినప్పుడు తప్పక సహకరిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మున్సిపల్ శాఖ తప్పకుండా ఇప్పించాలనే మాట కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుందట. సో జుట్టు పట్టుకుని ఎత్తుకుని అంటే ఢిల్లీ పరిణామాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో ముఖ్య నేత పూర్తి స్థాయిలో కూడా షాక్ అయ్యారట. నమ్మి ఢిల్లీకి పరిచయం చేస్తే ఏమాత్రం అనుమానం రాకుండా తనతో స్నేహంగా ఉంటూనే ఢిల్లీలో లాబింగ్ చేసి తన పీఠం కిందికే నీళ్లు తీసుకొచ్చారా అంటూ సదరు మంత్రిపై ముఖ్య నేత ఆగ్రహం వ్యక్తం చేశారంట. అయితే సామాజిక వర్గం, సంపద పరంగా, ఎమ్మెల్యే మద్దతుల పరంగా తనకంటే మెరుగ్గా ఉండడంతో సదరు మంత్రిని నేరుగా ఢీకొట్టడం అంత సులువు కాదని, అవకాశం కోసం ఎదురు చూసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సమయంలో ఒక అక్రమ వ్యాపారాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు లేవనెత్తారు. ఆధారాలను సభ ముందు పెట్టారు. దీంతో అవినీతి నిజమేనని సభా సాక్షిగా ఆ ప్రభుత్వం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముఖ్య నేత ఎత్తుగడలను సదరు మంత్రి ఏమాత్రం బెదరడం లేదట. దర్యాప్తు ఆదేశించిన మరుసటి రోజే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కూడా పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అంటే అర్థమైందా? సో ముఖ్యమంత్రిని దేక్తలేడు, ముఖ్యమంత్రిని దేకకుండా పూర్తి స్థాయిలో సారు కేరళకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. కేరళకి ఎందుకు వెళ్ళిండు, దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో ఎందుకు కొనసాగుతుందా అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు జరుగుతుంటే, ఇటు బీహార్ కానీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి 30 నియోజకవర్గాల బాధ్యత తీసుకుని అక్కడ గెలిపిస్తే ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది ఇవ్వకపోతే ఖచ్చితంగా మున్సిపల్ శాఖ ఇస్తామంటూ ఢిల్లీ నాయకత్వం అయితే హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఎఫెక్టుతోని మరి ముఖ్యమంత్రి గారు భయంలో ఉంటారా, భయభ్రాంతులకు గురవుతారా, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో మొత్తానికి ఆ కాంట్రాక్ట్ ఏదైతే హరీష్ రావు బయటపెట్టిన అక్రమ ఆ క్రషర్ మిషన్కి సంబంధించి ఎప్పుడైతే బయటపడిందో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఇక పూర్తిగా కూడా దాన్ని పట్టించుకోకుండా కేరళకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రిని కనీసం